ఆదికాండము 9వ అధ్యాయంలో దేవుడు తన్ను తాను ఏ విధంగా వ్యక్తపరుచుకున్నాడు, ఆయన ఏ రీతిగా స్పందించాడు, మాట్లాడాడు అనే విషయాలన్నీ కూడా పరిగణలోనికి తీసుకొని దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనకు దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడుగా కనబడుతున్నాడు, మనలను అభివృద్ధి పొందించే దేవుడుగా కనబడుతున్నాడు, మన ద్వారా భూమిని నింపే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆదాము అవ్వను దేవుడు సృష్టించినప్పుడు అక్కడ కూడా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అప్పటికి భూమి మీద ఇంకా ఎవరు లేరు. అలాగే ఇప్పుడు నోవహు టైంలో కూడా భూమిని అంతటిని కూడా జలప్రలయంతో నాశనము చేశాడు దేవుడు. భూమి మీద ఉన్నటువంటి అక్రమము, పాపము నిండిపోవడం వల్ల దేవుని కోపం రగులుకున్నది. ఇప్పుడు నోవహు కుటుంబం ఒకటి ఉన్నది భూమి మీద, ఇంకెవరూ లేరు. ఆ రోజు ఆదామవ్వలను ఆశీర్వదించినట్లే ఇప్పుడు నోవహును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నీ కుమారులు అభివృద్ధి పొందాలి, ఫలించాలి, భూమిని నింపండి అని మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి అభివృద్ధి పొందించే దేవుడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరు లేరు భూమి మీద. అలాగే ప్రియ సేవకుడా, ప్రియ విశ్వాసి, భూమి మీద ఇప్పుడు నీతి అనేది ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా అక్రమమే, అన్యాయమే. భూమి మీద ఇప్పుడు ప్రేమ అనేది ఎక్కడా కనిపించదు. ఎక్కడ చూసినా అంతా దొంగ ప్రేమలు, ఎక్కడ చూసినా అంతా అసత్య ప్రేమలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నీ ద్వారా ప్రేమను నింపడానికి, దేవుడు నీ ద్వారా సత్యమును లోకములో నింపివేయడానికి, నీ ద్వారా నువ్వు ప్రేమలో ఫలించాలి, నువ్వు సత్యంలో ఫలించాలి. ఆ ప్రేమ నీలో అభివృద్ధి చెందాలి. ఎంతగా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రేమ, ఆ సత్యము, ఆ పరిశుద్ధత నీ ద్వారా నీ ఇంటి వారిలో నిండాలి, నీ ద్వారా నీ చుట్టూ ఉన్న వారిలో నిండాలి, అది వ్యాపించిపోవాలి. ప్రేమన దేవుని బిడ్డ, దేవుడు అట్టి రీతిగా మనల్ని ఆశీర్వదించే దేవుడుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అలాగే మనం గమనించినట్లయితే ఒంటరిగా ఉన్నాడు నోవహు. ఒంటరిగా ఉన్నవాని నోవహు ద్వారా, ఆయన కుమారుల ద్వారా భూమి అంతా కూడా నిండిపోయింది, ఆశీర్వదించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సేవకుడా, ఈరోజు నువ్వు ఒంటరి అయ్యావా? నీ వారు, నా అన్నవారు, నువ్వు నా అని ఎవరినైతే అనుకున్నావో నా వారు అని అందరూ కూడా నిన్ను దూరం చేశారా? ఒంటరి అయినవాడు, వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ 1000 అనేది విస్తారమైన ఆశీర్వాదానికి, విస్తరణకు, అభివృద్ధికి సూచనగా ఉన్నది. ఇక్కడ నోవహు ఒక్కడే ఉన్నాడు, కానీ నోవహు ద్వారా నోవహు కుటుంబము విస్తరించింది, ఆశీర్వదించబడింది. అలా దేవుడు నిన్ను కూడా చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఒంటరి అని బాధపడద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒంటరి వాడి 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడి 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా,
నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. దేవుని ఆశీర్వాదం నీకు తోడుగా ఉంది విశ్వాసి. నీవు విస్తరిస్తావు, నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు విస్తరిస్తావు. ఆశీర్వదించే దేవుడు. నువ్వు అడుగు దేవుని, ప్రభువా, ఆ రోజు ఆదాము నవ్వను ఆశీర్వదించావు, వారి ద్వారా భూమిని నింపావు. ఆ రోజు నోవహును ఆశీర్వదించావు, ఒక్కడుగా బయటికి వచ్చాడు. భూమి మీద ఎవరు లేరు, ఆయన కుటుంబం తప్ప. కానీ ఆ ఒక్కడినే దీవించావు. ఎంతగా అంటే భూమి మొత్తం నిండేలా దీవించావు. నైనా ఈరోజు నేను ఒంటరిగా ఉన్నాను, అందరూ నన్ను ఒంటరిని చేశారు. నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను అభివృద్ధి చేయి ప్రభువా, నన్ను విస్తరింపచేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఖచ్చితంగా నిన్ను కూడా ఫలింపజేసి అభివృద్ధి చేసి భూమిని నింపేస్తాడు. ప్రియ సేవకుడా, వాక్యము నీ ద్వారా భూమి అంతా నిండాలని దేవుని చిత్తమై ఉన్నది. ప్రియ విశ్వాసి, నీలో నివసిస్తున్న యేసు అనే వాక్యము భూమి మీద అంతా నిండాలని దేవుని చిత్తమై ఉన్నది. నీ క్రియల ద్వారా, నీ పనుల ద్వారా దేవుని వాక్యము, వాక్య స్వరూపైన యేసు స్వభావము భూమి అంతా నింపబడి ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది. దానికోసం దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను ప్రియ నా బిడ్డ, ప్రియ నా సేవకుడా. నీవు ఫలించు, నీవు అభివృద్ధి చెందు, నింపేసే భూమి అంతటినీ నా వాక్యం చేత అని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ పిలుపు అందుకో, ఈ పిలుపు అందుకొని అంతకంతకు కూడా అనుదినము దేవునిలో బలపడు, దేవునిలో ఫలించు, అభివృద్ధి చెందు. ఈ భూమి అంతా దేవుడు నీలో నింపిన ప్రేమ చేత ఈ భూమి అంతటిని నింపి నీవు దేవుని చేతిలో బలమైన సాక్షిగా ఉండాలని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. తర్వాత వచనం మనం చూద్దాం. 2వ వచనం, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే భూమి మీద ఉన్న సమస్తము కూడా మీకు అప్పగించబడి ఉన్నాయి. అవి మీకు లోబడతాయి, మీకు అధికారం ఇస్తున్నాను అని దేవుడు ఇక్కడ అధికారమును అప్పగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము ఈ భూలోకంలో జీవించేటప్పుడు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని తలగా ఉంచుతాడు. అధికారి అంటే తల. ప్రియ దేవుని బిడ్డలారా, హెడ్. నీ బిడ్డలను, నిన్ను, మరి దేవుని నమ్ముకున్న నిన్ను, నీ బిడ్డలను అధికారులుగా ఉంచుతాడు, అధిపతులుగా ఉంచుతాడు. నీ ద్వారా దేవుడు భూమి అంతటిని కూడా ఏలుతాడు. నువ్వు ఏలేవాడిగా ఉండాలి, నువ్వు తలగా ఉండాలని దేవుడు తన చిత్తమై ఉన్నది అని తెలియపరుస్తూ ఉన్నాడు. నిన్ను ఎంతగా దేవుడు దీవిస్తాడంటే, నీ బిడ్డలను ఎంతగా దేవుడు దీవిస్తాడంటే, వారు తలగా ఉండున్నట్లుగా దేవుడు దీవించేవాడై ఉన్నాడు. స్కూల్లో ఉన్నారా నీ బిడ్డలు? ప్రతి సబ్జెక్టులు కూడా తలగా ఉంటారు వాళ్ళు. అలాగే ఉద్యోగంలో ఉన్నారా? ప్రతి విషయంలో కూడా తలగా ఉంటారు వారు. నీ పిల్లలు వ్యాపారం చేస్తున్నారా? నువ్వు వ్యాపారం చేస్తున్నావా? దేవుడు నిన్ను తలగా ఉంచే దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు మనలను హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు, మనలను ఉన్నతులుగా చేసే దేవుడు అని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూస్తే 3వ వచనంలో, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చుచున్నాను అంటూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఇచ్చే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. ఇస్తున్నాను నేను మీకు అంటున్నాడు. ఏమి ఇస్తున్నాడు? అంతవరకు భూమి మీద ప్రజలు దేని మీద ఆధారపడి పోషించబడేవారంటే పచ్చని కూరల మీద. అంటే నాన్ వెజ్ లేదప్పుడు, ఓన్లీ వెజిటేరియన్ మీద ఆధారపడి ఉండేవారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును అంటున్నాడు. ఇప్పుడు నాన్ వెజ్ ఇస్తున్నాడు వాళ్ళకు.
ఎందుకు దేవుడు ఆ రీతిగా నాన్ వెజ్ ఇస్తున్నాడు, అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు అని ఆలోచన చేస్తే, అంతకుముందు దేవుడు పండించిన పంట అంతా కూడా ఇప్పుడు జలప్రలయం రావడం ద్వారా అంతా కొట్టుకొని పోయింది. అదంతా ఇప్పుడు పండాలి. ఆ పండేంత వరకు మానవునికి ఆహారం ఏమిటి? కాబట్టి దేవుడు ఇక్కడ నాన్ వెజ్ కూడా ఇస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక కారణం కూడా ఉంది ఇక్కడ. ఏంటంటే, అంతకుముందు మరి ఉన్నటువంటి వాతావరణం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం వేరు. అంతకుముందు వాతావరణం ఎలా ఉండేదంటే, నేల అంతా కూడా చక్కగా పంటలు పండించే విధంగా సారవంతమైన భూమిగా ఉండేది. ఇప్పుడు ఈ జలప్రలయం రావడం ద్వారా మొత్తం వాతావరణం అంతా మారిపోయింది. ఈ వాతావరణంలో అప్పుడు పండినట్లు మరి భూమి పండకపోవచ్చు. అప్పుడు మనుషులకు ఆహారంలో అన్నీ లభించినట్లు, వారికి కావలసిన సత్వ, బలము, ప్రోటీన్ ఫుడ్ అన్నీ, మళ్ళీ విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్, మినరల్ ఫుడ్ ఇప్పుడు వారికి లభించకపోవచ్చు. కాబట్టి వారికి శక్తి, బలం కొరకు నాన్ వెజ్ కూడా అవసరమని దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మీరు ప్రాణము గల సమస్త చరములు తినండి, అవి మీకు ఇస్తున్నాను అంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నామంటే, దేవుడు మన యొక్క అవసరతలను బట్టి మనకు ఇచ్చేవాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. అంతకుముందు మీరు పచ్చని మొక్కలే తిన్నారు, పచ్చని కూర మొక్కలే తిన్నారు, అవే ఇచ్చాను, ఇప్పుడు కూడా అవే తినాలి మీరు అనడం లేదు. అవే తింటే మనిషి బ్రతకలేడు. ఇప్పుడు మనిషికి ఇది కూడా అవసరం అని దేవుడు ప్రాణం గల సమస్త చరములు కూడా మీకు ఆహారమగును అంటూ ఉన్నాడు. నీ జీవితంలో ఒకప్పుడున్న అవసరాలు వేరు, ఇప్పుడున్న అవసరాలు వేరు కదా. నీ పిల్లలు పెరిగే కొద్దీ నీకు అవసరాలు పెరుగుతూ వస్తాయి. దేవుడు నీ అవసరాన్ని బట్టి నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. నువ్వేం దిగులు చెందొద్దు, నువ్వేం చింతపడద్దు. అయ్యో ఖర్చులు పెరిగిపోతున్నాయే, అయ్యో ధరలు పెరిగిపోతున్నాయే, ఎలా బ్రతకాలి అని నువ్వు భయపడద్దు. నిన్ను పోషించేవాడు నీ దేవుడు, నీ బిడ్డలను నిన్ను పోషించేవాడు నీ దేవుడు, నీ కుటుంబాన్ని పోషించేవాడు నీ దేవుడు. నీకు ఇస్తాడు. భూమి నాది, భూమి మీద ఉన్న సమస్తము నాది అన్నాడు ఆయన. నీకేమేమి అవసరమో నీ ఖర్చును బట్టి, బయట ఉన్నటువంటి మరి ధరలను బట్టి నీకు ఏది అవసరమో ఆ ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు నీ దేవుడు అని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం కదా. ప్రియ విశ్వాసి, ఎందుకంత భయం నీకు? ఎందుకంత దిగులు పడుతూ జీవిస్తున్నావు? ఏమో ఎలా ఉంటుందో ఏమో అని. నిన్ను పోషించాడు ఇంతవరకు, ఇక ముందు కూడా నిన్ను పోషించలేడా? ఆయన పోషించే దేవుడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరము తీరుస్తాడు. అక్కడ నాన్ వెజ్ అవసరం కాబట్టి అది ఇచ్చాడు వాళ్ళకు. నీ అవసరం ఏంటో దేవుడు ఎరిగిన దేవుడై ఉన్నాడు. నీకు ఏది ఎప్పుడు కావాలో దేవుడు తెలుసుకున్న దేవుడై ఉన్నాడు. నిన్ను పట్టించుకుంటున్నాడు, నిన్ను కేర్ తీసుకుంటున్నాడు. ప్రతి అవసరాన్ని తీరుస్తానంటున్నాడు. తీర్చును అనే మాట చూస్తున్నాం. ఎలా తీరుస్తాడంటే ఆయన ఐశ్వర్యము చొప్పున తీరుస్తాడు. ఆయన లెవెల్ ఎంత ఉందో ఆ లెవెల్ ప్రకారం తీరుస్తాడు ఆయన. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు మహిమలో తీరుస్తాడని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, భయపడకు, దిగులు పడద్దు, వేదన చెందొద్దు, టెన్షన్ పడద్దు. టెన్షన్గా జీవించొద్దు. ఆనందంగా జీవించు, దేవుని ఆరాధిస్తూ జీవించు, దేవుని స్తుతిస్తూ జీవించు. నా దేవుడు నా పోషకుడు, నా ప్రతి అవసరము తీర్చువాడు అని సంతోషంగా విశ్వాసంతో నింపబడి జీవించు. దేవుని బిడ్డలారా, అలాగే తర్వాత వచ్చిన మనం చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయంలో ఆ తర్వాత మనం గమనిస్తే 6వ వచనం, నరుని రక్తమును చిందించు, వాని రక్తము నరుని వలన చిందింపబడును, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను అంటున్నాడు. 4, 5,
6 వచనాల్లో మనం చూస్తున్నాం. రక్తము మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జంతువులను తినేటప్పుడు మరి రక్తంను తినకూడదు అంటున్నాడు. రక్తంలో ప్రాణం ఉంది. ఆ ప్రాణం ఎవరిది? దేవుంది. కాబట్టి దేవుడు అక్కడ ఒక శాసనాన్ని పెడుతున్నాడు మనుషులకు. దేవుడు తన స్వరూపమందు నరుని చేశాడు కాబట్టి ఆ నరునిలో ప్రాణము, రక్తములో ప్రాణం ఉంది కాబట్టి ఆ ప్రాణము నేను ఇచ్చింది కాబట్టి, నేను జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు కాబట్టి దాన్ని మీరు తినకూడదు అని అక్కడ దేవుడు ఒక కట్టడను పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, తన స్వరూపమందు నరుని చేసేను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని స్వరూపము, నేను దేవుని స్వరూపం. తర్వాత మనం గమనిస్తే 8వ వచనము, 9, 10 వచనాలు చదువుకుందాం. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఈకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఈకను జల ప్రవాహము కలుగదని పలికెను. ఇక్కడ దేవుడు నిబంధన చేయువాడు అని మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో నిబంధన చేసే దేవుడై ఉన్నాడు. నిన్ను స్థిరపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను బలపరచడానికి దేవుడు నీతో ఎన్నో వాగ్దానాలు చేశాడు. దేవుడు నీకు ఎన్నో వాగ్దానాలను ఇచ్చాడు. దేవుడు నీతో నిబంధన చేసుకునే దేవుడై ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఆ వాగ్దానాలన్నిటినీ నెరవేర్చే దేవుడై ఉన్నాడు. 13వ వచనంలో చెప్తాడు, మేఘములో నా ధనుస్సును ఉంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. ధనుస్సు అంటే ఇంద్రధనుస్సు. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెయిన్బో అంటాం కదా, ఆ ఇంద్రధనుస్సు. అంతకుముందు ఇంద్రధనుస్సు లేదా? అంతకుముందు ఇంద్రధనుస్సు వచ్చేది కాదా? ఆ ఇంద్రధనుస్సునే నేను గుర్తుగా పెడుతున్నాను నా నిబంధనకు అని చెప్తున్నాడు. అంతకుముందు ఇంద్రధనుస్సు లేదు, ఎందుకంటే అంతకుముందు వర్షం పడేది కాదు. ఇంద్రధనుస్సు ఎలా వస్తుంది? మన ముందు మరి వర్షపు నీరు పడుతున్నప్పుడు దాని వెనకాల సూర్యకిరణాలు పడినప్పుడు ఆ సూర్యకిరణాలు ఆ యొక్క నీటిలో నుండి ప్రవహించినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు ఆ సూర్యకిరణాల్లో ఉన్నటువంటి ఆ ఇంద్రధనుస్సులోని రంగులన్నీ కూడా ఆ నీటి అవతల వైపు ఆ రంగులన్నీ కూడా రెయిన్బో లాగా పడతాయి అన్నమాట. అంతకుముందు వర్షం లేదు కాబట్టి భూమి నుండి ఆవిరి వచ్చి ఆ ఆవిరి ద్వారా భూమి అంతా నింపబడి మరి చక్కని పంటలు పండేటివి. ఇప్పుడు పైన ఉన్నటువంటి మరి ఆ జలములన్నీ కూడా దేవుడు మరి తూములు విప్పేశాడు. మరి ఆవిరి ద్వారా కాకుండా ఇప్పుడు మరి భూమి, సముద్రంలో ఉన్న నీరు ఎండ వేడిమికి ఆవిరై ఆ తర్వాత పైకి వెళ్ళి మేఘాలై ఆ తర్వాత అవన్నీ కూడా మళ్ళీ వర్షంలాగా పడిపోవడం అనే ఆ చక్రము, ఆ నియమం అనేది దేవుడు ఇక్కడ పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, ఇప్పుడు పైనుండి ఆ నీరు పడుతున్నప్పుడంతా మీరు చూసి అయ్యో మళ్ళీ నీరు వస్తుంది, మరి అంతకుముందు కూడా ఇలాగే నీరు వచ్చింది, వర్షపు నీరు వచ్చింది, దేవుడు పైనుండి నీరు కుమ్మరించాడు, వర్షం కుమ్మరించబడి మొత్తం కొట్టుకొని పోయింది, నాశనం అయిపోయింది, ఈ నీరు వస్తుంది అని దాన్ని చూసినప్పుడంతా మీకు భయం కలుగుతుందేమో. అందుకే నేను ఇంద్రధనుస్సును పెడుతున్నాను. ఆ ఇంద్రధనుస్సు వచ్చినప్పుడంతా మరి మీకు ధైర్యం రావాలి. ఏంటంటే దేవుడు నిబంధన చేశాడు. ఇది ఇంద్రధనుస్సు గుర్తు ఏమనంటే, నేను మళ్ళీ ఈ భూమిని నాశనం చేయని ఇలాగూ అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన నిబంధన చేశాడు. నిబంధన చేయువాడైనా ఆ నిబంధనను స్థిరపరిచేవాడు, ఆ నిబంధనను నెరవేర్చేవాడు అని మీకు ధైర్యం తెచ్చుకుంటారు మీరు అని దేవుడు ఇక్కడ తెలుపుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేని గురించి భయపడినా కూడా దానికి సంబంధించిన ఒక వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో ఉండనే ఉంది. ప్రతి విషయం గురించి కూడా వాగ్దానాలు దేవుడు ఎన్నో పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో.
అవన్నీ కూడా దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి నిబంధనకు గుర్తవి. మనం భయపడకుండా ఈ లోకంలో ధైర్యంగా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరొకసారి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు చూస్తాం దేవుడు మాట్లాడడం, కలవరపడద్దు, భయపడకుడి అని మాట్లాడడం మనం పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు చూస్తాం. మరి పండితులు ఈ భయపడకుడి అనేటువంటి ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో 360 సార్లు వ్రాయబడి ఉందని వాళ్ళు చెప్తారు. అంటే సంవత్సరములో ఉన్నటువంటి ప్రతి దినము కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఏమనంటే భయపడకుడి. ఈ దినాల్లో మనుషులు ప్రతి విషయమై కూడా భయపడుతూ జీవిస్తూ ఉంటారు. నాకు షుగర్ వస్తుందేమో, నాకు షుగర్ వచ్చింది, నేను చచ్చిపోతానేమో, నా ద్వారా నా పిల్లలకు షుగర్ వస్తుందేమో, నా చదువుల్లో నాకు ర్యాంక్ వస్తుందో రాదో. కొన్నిసార్లు రిజల్ట్స్ రాకముందే ఊరేసుకొని చనిపోతున్నారు పిల్లలు, ఎలా వస్తాయో ఏమో అని. కొంతమంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత 10th క్లాస్ రిజల్ట్స్, ఇంటర్ రిజల్ట్స్, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరి భయపడిపోయి దాని గురించి దిగులు పడిపోయి చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. చాలామంది ప్రాణం తీసేసుకుంటున్నారు, అంతవరకు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే వారిలో ఉండే భయం. మొన్న ఈ మధ్య చూసాం, ఒక తల్లి తన బిడ్డలను తీసుకొని వెళ్ళి మరి రైల్వే స్టేషన్లో ఆ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ట్రైన్ వస్తున్నప్పుడు నిలబడి అందరూ చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఏం కారణం అంటే వారు చింత, ఒక టెన్షన్, బ్రతుకు మీద టెన్షన్, ఒక చింతతో వారు కృంగిపోయి నిరాశకు గురైపోయి భయపడిపోయి ఎలా బ్రతుకుతామో ఏమో అని ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనము వార్తల్లో చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డారా, కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. చిన్న పిల్లలతో సహా తల్లిదండ్రులు మరి ఏదో మందు తీసుకొని వారు చనిపోతూ ఉన్నారు. దేవుడు ఇక్కడ మనకు ఈ నిబంధనకు గుర్తు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మిమ్మల్ని మళ్ళీ అలా నాశనం చేయను, మీరు ధైర్యంగా ఉండండి. ఆ ధనుస్సు మీరు చూసినప్పుడు అంతా కూడా మీరు ధైర్యం తెచ్చుకోండి అని అక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాగ్దానాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా నీకు? నువ్వు ధైర్యం తెచ్చుకోవాలని, నువ్వు ధైర్యంగా జీవించాలని. దేవుడు ఉన్నాడు కదా నిన్ను కాపాడడానికి, దేవుడు ఉన్నాడు కదా నిన్ను తప్పించడానికి, ప్రతి అపాయము నుండి విడిపించడానికి. నోహును విడిపించలేదా? నోహు కుటుంబాన్ని విడిపించలేదా? చుట్టూ ఉన్న దాన్ని బట్టి నువ్వు భయపడద్దు ఎప్పుడు కూడా. నీ చుట్టూ 1000 మంది పడినా, నీ పక్కన 10,000 మంది పడినా అపాయము నీ యొద్దకు రాదు అని దేవుడు తన వాక్యంలో సెలవిచ్చాడు. ఎందుకు భయం? ఇంత గొప్ప దేవుడు నీతో ఉండగా, ప్రేమైన దేవుని బిడ్డ, అక్కడ చూసాం కదా మనము, నోహు ఓడ అంత భీకరమైన ప్రచండమైన జలములు, భూమి అంతా, పర్వతాలు కూడా మునిగిపోయేంత నీరు వచ్చేసింది. అంత నీరు వచ్చినప్పుడు ఏ ఓడ కూడా నిలబడదండి, ఓడ పగిలిపోతుంది. అట్నే ఆ ప్రవాహానికి ఉండదు, మునిగిపోవాల్సిందే. కానీ దాన్ని మునిగిపోకుండా ఆ ఓడ చుట్టూ దేవుని హస్తము కాపుదలుంది, కాపాడాడు. అది తేలేలా చేశాడు ఆ ఓడను. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచమనే జలములు చూసి భయపడిపోతున్నావా? నేనేమైపోతానో, నేను ఎలా బ్రతుకుతానో అని ఎప్పుడూ కూడా చింతపడుతూ ఉన్నావా? నో, దేవుని హస్తం నీ మీద ఉంది. ఈ జలములు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, పరిస్థితులు కానీ, ఏవి కానీ నీకు ఏ హాని చేయకుండానట్లుగా నిన్ను కాపాడుతూ ఉంది దేవుని హస్తం. ఆ రోజు నోవహును, ఆ ఓడను దేవుడు కాపాడినట్లుగా ఈరోజు దేవుడు నిన్ను ఈ లోకము నుండి, లోక ప్రభావము నుండి, లోకం యొక్క మాటల నుండి నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు. ఆయన నీ చుట్టూ కంచె వేసి ఉన్నాడు. ఆయన దేవదూతలు నీకు తోడుగా ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. దేవుని కంచె, దేవుని వెలుగు, దేవుని అగ్ని నీ చుట్టూ ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డ, భయపడద్దు, దేని విషయం భయపడద్దు. తల ఎత్తుకొని జీవించి లోకంలో ఆ దేవుడు ఉన్నాడు. ఆయన దేన్నైనా నీ కోసం కంట్రోల్ చేస్తాడు. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి,
సంరక్షించుచుంటివి. ఎబెనేజర్ నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. ఏమైనా చేస్తాడు నీకోసం, ప్రాణమే పెట్టాడు. ఇంకా నీకు ఎందుకు దిగులు? ఆయన నిన్ను కాపాడలేడా? ప్రాణమే ఇచ్చినవాడు నిన్ను ఆదుకోడా? నీ కోసం ఇంకా ఏమి ఇవ్వాలి? నీవు ధైర్యం తెచ్చుకోవడానికి ఇంకేముంది ఆయన దగ్గర? అన్నీ ఇచ్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో. అభయము నీ 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 ధైర్యం ఎవరో? నీ దేవుడే. నేనెందుకు భయపడతాను అంటాడు కీర్తనాకారుడు. నేనెందుకు వెరుతును? నేను వెరవను అంటున్నాడు. నాకు భయమేలా అని మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడు. నువ్వు కూడా రోజు కూడా ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి. నీ దేవుడు సర్వసార్వభౌముడు, నీ దేవుడు సర్వశక్తిమంతుడు, నీ దేవుడు సర్వోన్నతుడు. నీ దేవుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. నిన్ను కాపాడే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నీ ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు. ఇంతవరకు తీర్చలేదా? ఇక ముందు కూడా తీర్చడా? ఇంతవరకు కాపాడలేదా? ఇక ముందు కాపాడడా? ఇంతవరకు సంరక్షించలేదా? ఇక ముందు సంరక్షించడా? ప్రేమైన దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో, ధైర్యంగా జీవించు. అభయము నీ దేవుడే అని దేవుని స్తుతించు. ఇంతవరకు మనము దేవుణ్ణి 9వ అధ్యాయంలో ధ్యానం చేశాం. ఆయన ఏమై ఉన్నాడనే విషయాలు ధ్యానం చేశాం. ఆ తర్వాత మనం చూస్తే 18వ వచనం నుండి అక్కడ నోవహు గురించి, నోవహు కుమారుల గురించి వ్రాయబడి ఉంది. అధ్యాయంలో ఎన్నో విషయాలు వ్రాయబడి ఉన్నాయి, కానీ మనం ఏం తీసుకుంటున్నామంటే కేవలము దేవుని యొక్క తత్వమును తెలిపేటువంటి వచనాలు మాత్రమే, సందర్భాలు మాత్రమే తీసుకొని ధ్యానం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు 9వ అధ్యాయం ద్వారా మనం ఎన్నో విషయాలు, దేవుడు మనను ఫలింపజేసే దేవుడని, అభివృద్ధి చెందించే దేవుడని, విస్తరింపజేసే దేవుడని మనం చూసాం. ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడని మనం చూసాం. మనం ఒంటరివానమైన మనలను ఆశీర్వదించి విస్తరింపచేసేవాడు, దిగులు పడాల్సిన అవసరం లేదని చూసాం. మన అవసరాల్ని దేవుడు పట్టించుకుంటాడు. ఎప్పుడు ఏది అవసరమో, ఎంత అవసరమో అంత దేవుడు ఇచ్చేవాడని ఇక్కడ నాన్ వెజ్ ఇవ్వడం ద్వారా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన మనతో నిబంధన చేయువాడని, మనకు వాగ్దానములు చేయువాడు అని, ఆ మాట నిలబెట్టుకునే దేవుడని, వాటిని నెరవేర్చేవాడని, మనం భయపడక ఈ లోకంలో ధైర్యంతో మనల్ని జీవింపజేసే దేవుడని మనం చూసాం. ఇట్టి దేవుడిని కలిగి ఉన్న మనము ఆ దేవుని నిరంతరము స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన మీద ఆనుకుందాం, ఆయన చాటుకొచ్చేద్దాం. నా దాగుచోటు నీవే ప్రభు అని ఆయనను ముందు పెడదాం, మనం వెనకాల ఉందాం. ఈ లోకంలో తల ఎత్తుకొని జీవిద్దాం. ఆయన మనల్ని తలగా ఉంచే దేవుడని ఈరోజు మనతో మాట్లాడు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యము ఉన్నది నీకోసమే. వాక్యము నీకు వినిపించేది దేవుడు ఎందుకో తెలుసా? ఆ వాక్యము నీ జీవితంలో నెరవేరడానికి, ఆ వాక్యాన్ని నీవు రుచి చూడడానికి దేవుడి పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. ఈరోజు నువ్వు దేవుని గురించి ఏమేమి విన్నావో అవన్నీ నీ జీవితంలో, నా జీవితంలో అనుదినము, అనుక్షణము నెరవేరునుగాక. ఆమేన్.